నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న సందర్భంలో ఏపీలో అందరి దృష్టి కూడా పిఠాపురం నియోజకవర్గంపైనే అందరూ చూస్తున్నారు. అందరి ఆలోచనలు కూడా అక్కడే ఉన్నాయి. గతంలో మనం చూసాము, రాయలసీమలో ఎక్కువ ఇలాంటి దృష్టి మళ్ళేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకు అంటే ఒక సినీ తార మరి ఒక పార్టీని లీడ్ చేస్తున్న నాయకుడు ఒకవైపు పోటీలో ఉండగా, మరొకరి వైపు వంగ గీత, సిట్టింగ్ ఎంపీగా ఉన్న వంగ గీత ఇక్కడి నుంచి పోటీ చేస్తుంది. ఒకవైపు ఒక మహిళను ఎదుర్కొనేందుకు ఒక కుటుంబం మొత్తం ఎన్నికల ప్రచారంలో సాగింది, నిలిచింది. అంతేకాకుండా తనతో పాటు తనకు దగ్గర ఉన్న బంధువులు ఎవరైతే అటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించుకోవచ్చు, లేదంటే చిత్ర పరిశ్రమకు సంబంధించిన మిగతా వారందరూ కూడా ఆ పార్టీ నేతకు సపోర్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఈ సీటు, పిఠాపురం సీటు ఎవరు గెలుస్తారన్నది ప్రజల్లో ఒక ఆసక్తి నెలకొన్నది. అయితే ఎవరు గెలిచినా వారి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని ఆలోచనలో ఉన్నారు. మరొక వైపు ఖచ్చితంగా ఒక పార్టీని లీడ్ చేస్తున్న నేత ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ నుండి గెలవాలి, ఖచ్చితంగా ఆ సీటులో విజయం సాధించాలి అనే ఒక నమ్మకం అయితే వాళ్ళకి కనిపిస్తుంది. అందులో భాగంగానే సోషల్ మీడియాను వేదిక చేసుకొని ఆ పార్టీకి సంబంధించి కావచ్చు, వాళ్ళ బంధువులకు సంబంధించి కావచ్చు, ఆ చిత్రానికి ఏదైతే ఒక సినిమా రంగానికి సంబంధించిన అనేక మంది ఆ పార్టీనికి ప్రమోట్ చేస్తున్నారు. మరొక వైపు ప్రత్యర్థులను కూడా వారు ఎదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదిలా ఉంటే ఒక పార్టీ ఏదైతే అధికార పార్టీ నుండి పోటీ చేసిన ఆ మహిళ అసలు ఎక్కడ కూడా కనబడని పరిస్థితి, కనీసం తన వీడియోస్ కూడా బయటికి రాని పరిస్థితి. అయితే గతంలో ఈ పిఠాపురానికి సంబంధించి ఇలా ఉంటే ఆ మహిళ ఎవరైతే బరిలో నిలిచారో, ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో, ఆ ఎమ్మెల్యే గతంలో టీడీపీ, కాంగ్రెస్ ఈ పార్టీలన్నిటితో చివరికి చిరంజీవి స్థాపించిన పార్టీలో కూడా కొన్నాళ్ళు పనిచేసింది. కానీ అప్పుడు వారందరూ కూడా మిత్రులు. కానీ ఇప్పుడు ఎన్నికల్లోకి వచ్చేసరికి వారు బద్ధ శత్రువులుగా తయారు కావడం జరిగింది. మరొక వైపు ఒక మహిళను ఆ మహిళా నేతను ఎదుర్కొనేందుకు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మొత్తం కూడా మరి ఇక్కడ ప్రచారంలోకి రావడం, ఆ తర్వాత ఎన్నికల బరిలో ఒక టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత వారందరూ కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా మరి ప్రశ్నల వర్షం కురిపించడం, నిలదీయడం జరుగుతుంది. అయితే ఇదిలా ఉంటే ఏపీ మొత్తంలో కూడా ఖచ్చితంగా మరి సర్వేలు చెప్తున్న రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నా జనసేన పార్టీకి సంబంధించి విజయం సాధిస్తుందా, లేదంటే అధికార పార్టీకి సంబంధించి ఆ మహిళ విజయం సాధిస్తుందా అన్నది మాత్రం ఇప్పుడు ప్రజలు వాళ్ళ మదిలో నిలుస్తున్న క్వశ్చన్. ఇది పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే కొనసాగుతుంది. పిఠాపురం అంటే వంగ గీత, ఇటు జనసేన అధినేత మరి పవన్ కళ్యాణ్, ఈ ఇరువురిలో ఎవరు గెలుస్తారు అన్నది మాత్రం ఒక చర్చ అయితే కొనసాగుతుంది. మరొక వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ అభ్యర్థి లేరు. ఇరువురి మధ్యనే మంచి పోటీగా నిలిచింది. ఒకవైపు సిట్టింగ్ ఎంపీగా పనిచేసిన వంగ గీత ఈసారి కనుక గెలిస్తే చరిత్రలో నిలబడే అవకాశం ఉంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గెలిచిన రాజకీయంగా తన భవిష్యత్తుకు ఒక పునాది వేసుకున్న వాడవుతాడు. అయితే ఈ ఇరువురు ఎవరి ప్రయత్నం ఎవరు ఎలా ఉన్నా కూడా పిఠాపురం ప్రజలు మరి సినిమా రంగానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ గెలిపిస్తారా, సిట్టింగ్ ఎంపీగా ప్రజలకు సేవలు అందించిన వంగ గీతను గెలిపిస్తారన్నది ఫలితాలు చెప్పనున్నాయి.